ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతుందా? ఇసుకాసురుల ఆగడాలు ఆగడం లేదు. నెల్లూరు జిల్లాలోని పెన్నా, స్వర్ణముఖి, సంగం, పొట్టేపాలెం రీచ్ల వద్ద యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. రోజుకి 3 నుంచి 500 ఇసుక ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. ఎక్కువగా తవ్వకాలు చేయడం ద్వారా తమకు నీటి ఎద్దడి ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాపై కన్నెర చేస్తుంది. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. కానీ ప్రధానంగా మనం చూస్తున్న ఈ ప్రాంతమంతా కూడా ఇది నాయుడుపేట మండలం అయ్యప్పరెడ్డి పాలెం సువర్ణముఖి నదీ ప్రాంతంలో జరుగుతున్న రవాణా. ఇది అనుమతి ఉన్న ప్రాంతం అయినప్పటికీ ఇళ్లకు మాత్రమే, పక్కా గృహాలు ఇళ్లకు మాత్రమే ఇసుకని వినియోగించాల్సిన అవసరం ఉంది. కానీ అట్లా కాకుండా ఇక్కడి నుంచి అయ్యప్పరెడ్డి పాలెం స్వర్ణముఖి నదీ ప్రాంతం నుంచి దాదాపు రోజు 300 ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా చెన్నై ప్రాంతాలకు తరలిపోతుంది. ఇంటి అవసరాలకి మాత్రమే వాడుకోవాల్సిన అవసరం ఉందని ఆ ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ఆ రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు మాత్రం ఇక్కడ ఉండి ఈ ట్రాక్టర్లన్నింటినీ కూడా చెన్నై ప్రాంతాలకు పంపిస్తున్నారని, వారికి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడమే ప్రధాన కారణమని, పెద్ద అక్రమంగా భావించాలని చెప్పి ఈ వ్యాపారులందరూ కూడా అంటున్నారు. నాయుడుపేట మండలం వాళ్ళు నాయుడుపేట దాటి పోకూడదని తడవాళ్ళు, సులూరుపేట వాళ్ళు, రోజత్వ వాళ్ళు చెత్తుకొని పోవచ్చు అన్నారు. ఏం సార్ అని అంటే వాళ్ళకి ఇసుక లేదు, పోవాలనేసి సీఎం గారు ఆర్డర్ అది పోవాలంటున్నారు. 250 బండ్లు ఈరోజు ఎక్కడ పోతుంది ఇసుకంతా? పర్మిషన్లు ఇస్తారు, వస్తే బళ్ళు పోసుకొని పోతున్నారు. ఇక్కడ పోలీసు వారు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. ఏ మండలం తోలుకుంటే దవలలో ఇబ్బందులు. ఎస్ఐ గారికి, ఆర్డీఓకి తెలియజేసింది ఏంటంటే దయచేసి ఆ బండ్లు ఆపవాలని కోరుతున్నాం. 6500, 7000 అంటున్నారు సార్. మనకెంత సార్? 2000, 1500 ఇచ్చేటప్పటికి మాకు ఆ కూలి వాళ్ళకి దానికి సరిపోతుంది సార్. 150 బండ్లు దాకా వస్తున్నాయి సార్. రోజు 10 అడుగులు ఎత్తున్నారు సార్. దీనివల్ల నీళ్లు ఎండిపోతున్నాయి. ఇప్పుడు తాగేదానికి కూడా నీళ్ళు లేవు సార్ మాకు. సెక్రటరీ ఏంటంటే ఇల్లు వచ్చి ఆ ఇల్లు చూసి ఆ ఫోటో తీసుకొని దాని పక్కన ఎన్నైతే ఒక 2-3 కంటే ఎక్కువ కూడా వాళ్ళు ముట్టుకు 50, 60 ట్రిప్పులు తీసుకొచ్చుకునేది వాళ్ళకి. ఈ కూలీలు ఏంటంటే వాళ్ళ బండ్లకైతే మేము పోయగలుగుతాము. ఆర్డీఓ గారు ఇస్తున్నారు, పంచాయతీ సెక్రటరీ ఇస్తున్నారు. ఎక్కువ మంది వస్తే గ్రామాలకు కూడా తాగునీటికి కూడా ఇబ్బందులు వస్తాయి. తాగునీటికి ఇబ్బంది కదా సార్. మా గ్రామం నుంచి ఇసుక తరలించడంలో మాకు అన్యాయం జరుగుతుంది. మా పంచాయతీకి కూడా ఏ ఒక్క రూపాయి కూడా మాకు ముట్టడం లేదు. 8 గ్రామాలలో నీటి ఎద్దడితో 3 దగ్గర 3 బోర్లు వేసినా కూడా ఒక్క సుక్క కూడా లేకుండా ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నాం. ఎవడన్నా రైతులు మోటార్లు వేసినప్పుడు ఆడవాళ్ళంతా పోయి బిందులతో తెచ్చుకోవడం అవుతుంది. 1850 రూపాయలు కట్టి డీడీలు కట్టిన రోజు కూడా ఆ పొద్దు 250, 300 బండ్లు వచ్చినాయి. ఈ పొద్దు ఉచితం ఇసుకంటే లేక 500 బండ్లు, 600 బండ్లు తగ్గడం లేదు. నదీ గర్భంలో రోజుకు 300 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటిపోయాయని, వ్యవసాయ బావులు, బోర్లలో కూడా నీరు లేవని, చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలలో తాగునీటి సమస్యలతో అల్లాడుతున్నామని చెప్తున్నారు. ఒకే రీచ్ ఇచ్చి ఇంతమందికి, వందలాది మందికి ప్రతిరోజు ఇసుక తవ్వకాలకు అధికారులు ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారో ఒకసారి చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా నిలదీస్తున్నారు. అయ్యప్పరెడ్డి పాలెం గ్రామం నుంచి కెమెరామెన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.